జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ 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 దున్నేస్తాం. జగడ జగడ జగడ. ఏంట్రా ఏం కర్రీ తెచ్చా? వంకాయ అనుకుంటా. బా సర్లేగా నా బాక్స్ ఏంటో? ఫ్రూట్స్. హెల్త్ మెయింటెనెన్సే. యా. యారా నేను ఆడిషన్కి వెళ్ళావుగా, ఏం జరిగింది? ఆడిషన్ ఉందంటే వెళ్ళా. హీరో పక్కన బార్ ఫైట్లో బీర్ బాటిల్ క్యాచ్ చేసి సీన్ అంట. బొక్కలే అదేం క్యాడరు, అదేం ఆడిషన్ రా. దాని బదులు జూనియర్ ఆడిషన్ తీసుకెళ్ళినా కూడా బాగా ఇస్తారా బొక్కలు. అది హీరో పక్కన సీన్ అంట, ఎవరిని పడితే తీసుకోరంట. అయినా సైడ్ క్యారెక్టర్లు కూడా మా దాంట్లో రికమెండేషన్ ఎక్కువైపోతున్నాయి బాబు. ఇంకా హీరో క్యారెక్టర్ గురించి దేవుడు ఎరుగు. పాపం. అయినా మన టీవీ షోకి ఆడిషన్ పోయినాక ఏమైంది? టీవీ షోలో బొక్కలేను, నాకు అమ్మాయి బయట పెట్టాను చూడలేదమ్మా. So he's very biased towards melody songs and his compositions. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచి వచ్చేసాయి. ఒపీనియన్ ఆన్ మ్యూజిక్ రియాలిటీ షో ఫేక్. అయినా రియాలిటీ షోలో ఆడిషన్స్ పెట్టేది మొత్తం ప్రమోషన్స్ కోరేరా. ఆల్రెడీ వేరే వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు. బొక్కలే నీకు చేతగా అని చెప్పు. అవునరా నాకు చేత కాదు. ఏం మరి పరిస్థితి ఇప్పుడు? చిన్నప్పటి నుంచి అందరితో హీరో హీరో అనిపించుకొని ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగలేకపోతాను రా బాబు. అయినా అప్పట్లో షార్ట్ ఫిల్మ్ తీసినారు, ఇప్పుడు కూడా ప్లాన్ చెప్పినమ్మా. అవునులే కానీ నువ్వు కూడా రీల్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ ప్లాన్ చెప్పాను. ఇది రీల్స్ గోలరా బాబు. చేస్తే బీహార్ వల్ల, నార్త్ వల్ల సుధార్ పని చేసుకుంటారు. అట్లా మీద ఇట్లా చేస్తే ఓకే, లేదంటే పెద్ద ఎక్విప్మెంట్స్, కెమెరా సెట్టింగ్, సింగింగ్ చేసుకుంటా చేస్తేనే రీచ్ వస్తుంది మామ. అయినా ఇవన్నీ మా వల్ల కాదురా. అయినా ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో మింగాలంటే మింగలేము మామ. అయినా ఇళయరాజా గారి టైంలోనే స్పాటిఫై అంటే భలే ఉండు మామ. ఆయన టైం అయింది, ఆయన టైంలో స్పాటిఫై అయింది బే. అయినా ఆయన టైంలో స్పాటిఫై అంటే ఓన్గా రికార్డింగ్ చేసుకొని ఆల్బమ్స్ అన్నీ అందులో చేసుకునేటోడు. ఓన్ రికగ్నేషన్ వచ్చేది, రెవెన్యూ కూడా ఫుల్ జనరేట్ అయ్యింది మామ. అసలు మూవీస్లో సాంగ్స్ రిలీజ్ చేస్తే ఓన్ రికగ్నేషన్ ఎక్కడ వచ్చింది బే, సింగర్స్కి మ్యూజిషియన్స్కి అయినా. అయినా ఒక మూవీలో 4-5 సాంగ్స్ పెట్టి స్టోరీ లేకుండా 4-5 సాంగ్స్ రిలీజ్ చేసే ఇండస్ట్రీ ఒక మన ఇండియాలోనే ఆ దౌర్భాగ్యం. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఈ మ్యూజిక్ కో సపరేట్ ఇండస్ట్రీ, మూవీస్ కో సపరేట్ ఇండస్ట్రీ, ఎవరి రికగ్నేషన్ వాడిదే. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకునే కదా మన బడా బాబులు, నెపో కిడ్స్. స్టోరీ బాగాలేకపోయినా, యాక్టింగ్ రాకపోయినా 4-5 సాంగ్స్ మంచి వేసుకొని సర్వే అయ్యేది. కరెక్టే రోయ్, ఇండస్ట్రీలో చాలా స్క్రాప్ ఉంది. అసలు నువ్వు రీరిలీజ్లకు ఎందుకు పోతావురా? సాంగ్స్ కోసం. అంతేగా మరి. మూవీస్లో పాత ఆడియో ఫంక్షన్ ఎప్పుడైనా చూసామో అక్కడ సింగర్స్ పడే బాధలు ఉంటాయి, అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ సార్. వాట్ అన్ అమేజింగ్ వర్క్. మరి అయిన రోజులు పని చేసుకోరా చేత కానప్పుడు. నా సంగతి అంగటించు, మూవీ ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ ఆ మూవీలో చూసిన ఈ మూవీలో చూసిన చెప్పుకుంటూ తిరుగుతుంటూ తీరా చూస్తే అన్నం వల్ల ఏదో పట్టుకుని ఎలా కూర్చుంటారు సైడ్ క్యారెక్టర్ నా కూడా. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడండి హీరో అవుతాడంటే ఎలా అవుతారు తెలుసా? అక్కడే సగం కాన్ఫిడెన్స్ దొబ్బుద్ది. అసలు మిడిల్ క్లాస్ ఒక్కరా బాబు. స్టార్ట్ చేసిన సేవింగ్స్ ఉంటాయి, వ్యాపారాలు బెటరు. ఐఫోన్లు కొంటారు, ఐఫోన్లు డబ్బులన్నీ ఆటో ఇన్వెస్ట్ చేయక దాచి దాచి కూతురు పెళ్ళికో, కొడుకు చదువుకో మొత్తం అవగొట్టేసి నా పని అయిపోయిందిరా బాబు అంటారు. అసలు డబ్బులు సంపాదించడానికే కదా వాడాలి. మళ్ళీ బ్లాక్మెయిల్, డబ్బులన్నీ మీకే పెట్టినా రా అని. మీరే పని చేయకుండా హీరో హీరో అంటే ఇలా గడుస్తుంది రా అని. ఇప్పుడు చూడు జాబ్లో జాయిన్ అయినాం, సచ్చినట్టు సగం టైము సగం ఓపిక బొక్కలాగా. మనం ఉన్నారు కానీ మా 10th అయినా పాస్ అయినా లేదు కానీ డిగ్రీ పాస్ అయిన మనల్ని కూడా దమ్ చేస్తుంది. దీని అమ్మ జీవితం సంపాదనకి చదువుకి సంబంధం లేదే. కట్టరా నువ్వేం చెప్తే కట్టరా. రూల్ నెంబర్ 1, ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. పని చేసుకోపోండి రే. 10th పాస్ వచ్చారు బాబు. ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్ అన్నట్టుంది ఇలా డిస్కషన్. వీళ్ళ లైఫ్లో అనుకున్నది అవుతారంటారా? చూద్దాం.